యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఎటువంటి పోస్చర్స్ ని అవాయిడ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో, దిస్ ఈస్ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్ ఎట్ దివ్య రుమటాలజీ సెంటర్, నర్సరావుపేట్. ఫస్ట్ వన్, డ్రూపింగ్ పోస్చర్. అంటే ఇలా వంగిపోయి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కైఫోసిస్ అనేది ఫామ్ అయిపోయి స్పైన్ గూనిలాగా అయిపోతుంది. సెకండ్, ఎక్కువసేపు బోర్లా పడుకోవడం. అంటే గంటల తరబడి బోర్లా పడుకోవడం వల్ల స్పైన్ కొంచెం పక్కకి వంగిపోయినట్టు అయ్యి స్కోలియోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ వన్, థిక్ పిల్లోస్. అంటే బాగా ఎక్కువ హైట్ ఉన్న దిండ్లని పెట్టుకోవడం వల్ల నెక్ ఫ్లెక్షన్ అయిపోయి ఇలాగా ముందుకి వంగిపోయే అవకాశం ఉంటుంది. ఫోర్త్ వన్, ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో కూర్చోవడం వల్ల స్పైన్ మిగిలిన జాయింట్స్ అన్ని స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫిఫ్త్ వన్, బ్యాక్ ప్యాక్స్ ఎక్కువగా లేకపోతే భుజం మీద వెనకాల వీప్ మీద ఎక్కువ బరువులు మోయడం అనేది అవాయిడ్ చేయాలి. ఇవి కనుక మీరు అవాయిడ్ చేసినట్టయితే ఎక్కువ కాలం స్పైన్ స్టిఫ్ అవ్వకుండా, మీ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తో బాధపడుతున్నట్టయితే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి.